విశాఖలో రౌడీ షీటర్ సతీష్ తో తనకు ప్రాణహాని ఉందని సిపి శంఖభరత బాగ్చిని ఓ మహిళ ఆశ్రయించింది. ఎంవీపీ పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని బాధితురాలు వాపోయింది. గతేడాది మేలో యువతిపై కొబ్బరి బోండాలు నరికే కత్తితో సతీష్ కిరాతకంగా దాడి చేశాడు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి చిరంజీవి అందిస్తారు. ఎంవీపీ పోలీస్ స్టేషన్ పరిధిలో 22 కేసులు ఉన్నటువంటి ఒక రౌడీ షీటర్ ఒక వివాహతను గత ఏడాది నుండి కూడా చంపడానికి ప్రయత్నిస్తాడు. అయితే ఇతని మీద ఎఫ్ఐఆర్ నమోదైనప్పటికీ జైలుకి వెళ్లి బెయిల్ మీద వచ్చి మళ్ళీ తిరిగి చంపడానికి ప్రయత్నిస్తున్నాడు. ఆ వివాహిత ప్రస్తుతం అయితే తమకు రక్షణ కల్పించాలని పోలీస్ స్టేషన్ చుట్టూ కూడా తిరుగుతుంది. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి బాధితురాలు ఉన్నారు. ఆవిడని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. అమ్మా, అసలు ఏం జరిగింది? ఆ రౌడీ షీటర్కి మీకు ఏంటి సంబంధం? అతను ఏ విధంగా మీకు అటాక్ చేయడం జరిగింది? ఫస్ట్ ఇలా డబ్బులు విషయంలో వచ్చిందండి. డబ్బులు ఇవ్వకపోతే నేను కేసు పెట్టాను. కేసు పెట్టిన తర్వాత ఇలాగా అటాక్ చేశారు. కేసు పెట్టగానే ఇలా అటాక్ చేశారు. నెల రోజుల్లోని. డబ్బులు విషయం అంటున్నారు. డబ్బులు మీరు ఇచ్చారా, అతను ఇచ్చారా? ఫస్ట్ నేను ఆయన దగ్గర డబ్బులు తీసుకున్నానండి. నేను ఇచ్చేసాను. ఆయన కావాలంటే నేను ఇచ్చాను. ఆయన ఇవ్వలేదు నాకు. ఇవ్వకపోతే 3 years వెయిట్ చేసి నేను వెళ్ళి కంప్లైంట్ పెట్టాను. ఆయన సడన్ గా ఇలా అటాక్ చేశారు. అంటే గతంలో కూడా కంప్లైంట్ ఇచ్చామని చెప్తున్నారు. అతని మీద 22 కేసులు కూడా ఉన్నాయని చెప్తున్నారు. అతను ఏ విధంగా మిమ్మల్ని అటాక్ చేయడం జరిగింది? ఎక్కడ అటాక్ చేశారు? ముందు ఆయన మీద కంప్లైంట్లు ఉన్నాయి ఇలా రౌడీ షీటర్ మాకు ఫస్ట్ తెలియదండి. కంప్లైంట్ ఇచ్చిన తర్వాత మాకు తెలిసింది ఇలా ఇన్ని కంప్లైంట్లు ఉన్నాయి ఇవి అని, రౌడీ షీటర్ అని. ఇలా జరిగింది. తర్వాత సతీష్ అండి. ఎక్కడ మిమ్మల్ని అటాక్ చేయడం జరిగింది? సీతందార్ అండి. ఇప్పుడు పోలీసులు కంప్లైంట్ ఇచ్చారా మీరు? ఇచ్చానండి. ఏమంటున్నారు? సిపి గారి దగ్గరికి వచ్చి కంప్లైంట్ ఇచ్చాను. ఆయన పట్టించుకోకపోతే ఈయన దగ్గరికి వచ్చాను. ఈయన వెంటనే బెయిల్ క్యాన్సిల్ చేసి అరెస్ట్ చేయమన్నారు. ఇప్పుడు వీళ్ళేమో పట్టించుకోవట్లేదు. నుంచి తిరుగుతున్నారు పోలీస్ స్టేషన్ చుట్టూ. 12వ తారీఖు నుంచి తిరుగుతున్నాం. మళ్ళీ ఇప్పుడు అతను ఏమైనా బెదిరింపు చేస్తున్నాడు అంటే కేసు వాపస్ తీసుకోమని కానీ లేదంటే డబ్బుల గురించి కానీ ఏమైనా మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేయడం జరిగిందా? ముందు 12వ తారీఖు మధ్యాహ్నం ఇలా చేస్తే వెంటనే కంప్లైంట్ ఇచ్చాను. ఆయన పట్టించకపోతే అప్పుడు సిపి గారిని సంప్రదించాం. సిపి గారు వెంటనే బెయిల్ క్యాన్సిల్ చేసి అరెస్ట్ చేయమన్నారు. ఇప్పుడు ఇతను పోలీస్ గారు సిపి గారు ఎంబీపీ పోలీస్ స్టేషన్ అండి. ఆయన పట్టించుకోవట్లేదండి. ఇప్పుడు ఎంతమంది అమ్మా మీ పిల్లలు? ఎంతమంది? 2 పిల్లలండి. ఏం చేస్తుంటారు మీ హస్బెండ్? మా హస్బెండ్ ప్లంబర్ అండి. మీకు ఏ విధంగా భయం ఉంది? అతను బయట మళ్ళీ ఏమైనా చేస్తారేమో అని భయం. రీసెంట్ గా ఏమైనా మీకు బ్లాక్మెయిల్ వాయిస్ మెసేజ్ కానీ ఫోన్ చేయడం కానీ బెదిరింపులు కానీ ఏం చేశారా? చేశారండి. అందుకే వచ్చాను కంప్లైంట్ ఉన్నా. ఇంక ఇలా అయితే రాకపోదును. ఆ వీడియో కూడా ఉంది మన దగ్గర, ఆడియో కూడా ఉంది. మీకు ఏ విధంగా న్యాయం కావాలంటారు? ఏ విధంగా రక్షణ కావాలంటారు? ఏం చేయకుండా ఉంటే చాలండి. కేసు వాపస్ తీసుకుంటాం కావాలంటే. అతను ఏం చేయకుండా ఉంటే చాలండి. ఫోటోలో కనిపిస్తున్నటువంటి సతీష్ అనే ఇతనే రౌడీ షీటర్. ఇతని ద్వారా తమకు థ్రెట్టింగ్ ఉందని చెప్పేసి బాధిత మహిళ ఆరోపిస్తుంది. అయితే దీని మీద ప్రస్తుతం పోలీసులు వెంటనే కేసు నమోదు చేసుకుని అతని మీద చర్యలు తీసుకోవాలని చెప్పి బాధిత మహిళ మీడియాని అయితే ఆశ్రయించడం జరిగింది. గతంలో ఫిర్యాదు చేసినప్పటికీ ఎఫ్ఐఆర్ నమోదు చేసి జైలు మీద బయటకు వచ్చాడు. మళ్ళీ తర్వాత తిరిగి ఈ కేసును వాపస్ తీసుకోవాలని చెప్పి బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. తర్వాత వాయిస్ మెసేజ్ పెట్టి కత్తితో చంపుతానని చెప్పి పనికెళ్తున్న సమయంలో ఎక్కడ అతను వచ్చి అటాక్ చేస్తాడో, పిల్లలతో ఉన్నటువంటి తనను ఏ విధంగా అటాక్ చేస్తాడని చెప్పేసి ఆమె కూడా భయపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పోలీసులు ఖచ్చితంగా దీని మీద న్యాయం చేయాలని చెప్పేసి ఆమె కోరుతుంది. కెమెరామెన్ సురేష్తో చిరంజీవి ఎన్టీవీ, విశాఖ నుంచి.